డిసెంబర్ 14 జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ మనము ప్రీవియస్‌గా స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ అయితే రాసుకున్నాము. అలాగే పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ పేపర్ కూడా స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ నుండేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్. అందుకనే మీకు ఈ స్ట్రెయిట్ లైన్స్ మీద నియర్లీ 4-5 టెస్ట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ప్రతి పేపరు రాయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మిస్టేక్ చేసిన క్వశ్చన్స్ మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చేయాలంటే మీరు కంపల్సరీగా పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చూడాలి. ఓకేనండి. సరే మరి మనం ఫస్ట్ క్వశ్చన్‌కి వెళ్ళిపోతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద స్ట్రెయిట్ లైన్స్ అని చెప్పి మనకి 2 స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారు. ఆర్ పెర్పెండిక్యులర్ అని అన్నారండి. సో ఒకసారి మనకి ఇచ్చిన స్ట్రెయిట్ లైన్స్ రాసుకుందాము. -3kx ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే x టర్మ్ ముందు వచ్చేలా రాసుకున్నానండి. తర్వాత y టర్మ్. అండ్ ఈ సెకండ్ చూడండి 2k మైనస్ 1 ఇంటూ x మైనస్ ఆఫ్ 8k మైనస్ 1 ఇంటూ y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి రెండు లైన్స్ పెర్పెండిక్యులర్ అని అన్నప్పుడు వీటి యొక్క స్లోప్స్ ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ కంపల్సరిగా -1 వస్తుంది. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్ లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్ దీని స్లోప్ కనిపెడదాం. స్లోప్ ఫార్ములా ఏంటండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి? -3k బై కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3k బై 1 అంటే 3k. అండ్ ఇక్కడికి వచ్చేస్తే m2 ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి ఎంత ఉందండి? మైనస్ ఆఫ్ 2k మైనస్ 1 బై కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే ఇదంతా కూడా కోఎఫిషియంట్ ఆఫ్ y. ఓకేనా? అంటే మైనస్ ఆఫ్ 8k మైనస్ 1 అన్నమాట. సో మైనస్ తో మైనస్ తో క్యాన్సిల్. అండ్ ఇది మనకి ఇంకా వాల్యూ. ఇప్పుడు m1 వచ్చేసింది, m2 కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఒక నిమిషము. ఏంటండి మనకి ఫార్ములా? m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అంటే 3k ఇంటూ 2k minus 1 by 8k minus 1 ఈక్వల్ టు -1. సో 8k minus 1 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదండి. ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అయిపోతుంది. అంటే 8k minus 1. సో ఇంక దీన్ని తీసేద్దాం. ఓకేనండి. అండ్ ఇక్కడ ఇంకా మల్టిప్లై చేసేద్దాం. 3k ఇంటూ 2k అంటే 6k స్క్వేర్. 3k ఇంటూ -1 అంటే -3k. ఇంక ఇటు సైడ్ చేస్తే మైనస్ ఇంటూ 8k అంటే -8k. -1 ఇంటూ -1 అంటే +1. -8kని ఇటు పక్క పట్టుకొచ్చేస్తే +8k. అండ్ +1 ఇటు పక్క పట్టుకొస్తే -1 ఈక్వల్ టు 0. సో టోటల్గా ఈ 6k స్క్వేర్ ప్లస్ 5k మైనస్ 1 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేసేద్దామండి దీన్ని. 6k స్క్వేర్ ప్లస్ 6k మైనస్ k మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లోని కామన్గా ఏముంది చూడండి. అంటే ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక పార్ట్ అనుకోండి. ఈ రెండిట్లోని కామన్గా 6k ఉంది కదండి. సో 6k ఇంటూ k ప్లస్ 1 మైనస్ ఆఫ్ k ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ మొత్తం ఒక పార్ట్ అనుకుంటే ఇందులో k ప్లస్ 1 ఇక్కడ ఉంది మరియు ఇక్కడ కూడా ఉంది. అంటే టోటల్గా నేను k ప్లస్ 1 కామన్ తీసుకోవచ్చు కదండి. సో k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 6k. ఇక్కడేమో మైనస్ అంటే -1. సో 6k మైనస్ 1 ఈక్వల్ టు 0. సో మనం ఏం చేస్తామండి ఇప్పుడు? k ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 6k minus 1 equal to 0. So k is equal to -1 or k is equal to 1/6 అన్నమాట. ఓకేనండి. సో మీకు ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి -1, 1/6 ఇదిగో ఫస్ట్ ఆప్షన్. ఓకేనండి. సరే, ఇక సెకండ్ దానికి వెళ్ళిపోతే -4, 5 is the vertex of a square. ఫస్ట్ ఒక స్క్వేర్ వేసుకుందామండి. అంత స్ట్రైట్గా రాకపోతే ఏమనుకోకండి. స్క్వేర్ మీకు ఎలాగో తెలిసిందే కదా. సరే, స్క్వేర్ యొక్క ఒక వెట్టెక్స్ ఇచ్చారండి -4, 5. మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇక్కడ పెట్టాగా వెట్టెక్స్, లేదంటే ఇక్కడ పెట్టాగా, లేదంటే ఇక్కడ పెట్టాగా, లేదంటే ఇక్కడ పెట్టాగా అనేది మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. మరి మనం ఎక్కడ ఏ పొజిషన్ దగ్గర పెట్టాలి అనేది మనం తర్వాత ఫర్దర్గా చూద్దాం. వెట్టెక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అని ఇచ్చారు. 1 ఆఫ్ ఇట్స్ డయాగోనల్ అని ఇచ్చారండి. 1 ఆఫ్ ఇట్స్ డయాగోనల్ అంటే మన స్క్వేర్లో టోటల్లీ 2 డయాగోనల్స్ ఉంటాయి. సో ఇందులో ఒక డయాగోనల్ ఇచ్చారంట. మనము ఇది ఇచ్చారని అనుకుందాం. ఏది? ఇది ఫస్ట్ ఇది. ఓకేనా? ఈ ఫస్ట్ ఇది ఇచ్చారని అనుకుందాం.
ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దామంటే మన డయాగోనల్ ఉంది కదండి 7x - y + 8 = 0. ఈ డయాగోనల్‌లో మనకి ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే -4, 5. సో 7 × -4 - y అంటే 5 + 8. మనకి 0 వస్తే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు అప్పుడు పాయింట్ సాటిస్ఫై అయినట్టు. అంటే ఈ పాయింట్ ఈ డయాగోనల్ మీద ఉన్నట్టు. ఓకేనండి. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఈ పాయింట్ ఈ డయాగోనల్ మీద ఉంది అని చెప్పి వేసుకుంటాం. అంటే ఇక్కడ కానీ ఈ వెర్టెక్స్ దగ్గర కానీ ఈ వెర్టెక్స్ దగ్గర కానీ వేసుకుంటాం. ఒకవేళ పాయింట్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ కానీ వేసుకుంటాం. ఎందుకంటే మాకు ఈ డయాగోనల్ మీద లేదు కాబట్టి. ఓకేనా. సరే ఇక్కడ చూడండి 7 × -4 అంటే -28, -5 + 8 అంటే +3. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. మనం ఎంత చూసుకున్నా 0 వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఈ పాయింట్ అనేది ఈ వెర్టెక్స్ మీద ఈ డయాగోనల్ మీద లేదు. సో ఇక్కడ ఉంది కానీ ఇక్కడ కానీ ఉండాలి. సో ఇక్కడ మనం అనుకుందాం -4, 5. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగోనల్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగోనల్ అంటే ఏంటండి, ఇది సెకండ్ డయాగోనల్ అనుకుంటే మనం దాని ఈక్వేషన్ కనిపెట్టాలి. ఇప్పుడు ఈక్వేషన్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్ అనమాట. అంటే చూడడానికి స్ట్రైట్గా లేదు కానీ స్ట్రైట్ లైన్ అది. ఓకేనా. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనిపెట్టాలండి. సరే మరి ఈక్వేషన్ కనిపెట్టాలంటే మనకు ఒక పాయింట్ ఉంది. స్లోప్ తెలిస్తే కనిపెట్టడం చాలా ఈజీ. అంటే మనకి ఇప్పుడు మన గోల్ ఏంటి, ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించిన స్లోప్ కనిపెట్టాలి. ఓకే, మనకి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదండి, అంటే ఈ డయాగోనల్ ఉంది కదండి. ఏంటి మన క్వశ్చన్లో ఇచ్చింది, స్క్వేర్లో రెండు డయాగోనల్స్ పెర్పెండిక్యులర్గా ఉంటాయండి. ఎలా ఉంటాయండి, పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ 90. అండ్ మనకి ఇచ్చిన డయాగోనల్ ఉంది కదా 7x - y + 8 = 0. దీని స్లోప్ ఎంత అవుతుందండి, స్లోప్ m1 అనుకుందాం. దీనిది m1 = కోఎఫిషియంట్ ఆఫ్ x 7 కోఎఫిషియంట్ ఆఫ్ y -1. అంటే టోటల్గా ఎంత అవుతుందండి, 7 అవుతుంది. అంటే దీని స్లోప్ m1 అనుకున్నాము. అండ్ మనం కనిపెట్టాల్సిన ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ అనేది, అంటే మనం కనిపెట్టాల్సిన సెకండ్ డయాగోనల్ ఉంది కదండి, దీని స్లోప్ m2 అని అనుకుందాం. ఈ రెండు పెర్పెండిక్యులర్ కదా, అవునా. అంటే ఏంటి, m1 × m2 = -1 యూజ్ చేసుకోవచ్చా. సరే మరి m1 అంటే మనకి ఎంత, 7 × m2 = -1. 7 ఇక్కడ ఇంటూ చేస్తుందని అటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. అంటే m2 = -1/7. ఇది దేని స్లోప్ అండి, సెకండ్ డయాగోనల్ యొక్క స్లోప్. ఓకేనండి. సరే ఇప్పుడు చూడండి, మనకి పాయింట్ ఉంది ఏంటి -4, 5 అండ్ దానికి సంబంధించిన స్లోప్ కూడా ఉంది ఎంత, -1/7. ఇప్పుడు ఈక్వేషన్ కనిపెట్టడం ఈజీయే కదా, చాలా ఈజీ. ఏ ఫార్ములా ఉపయోగిస్తారండి, పాయింట్ ఫామ్. అంటే స్లోప్ పాయింట్ ఫామ్ y - y1 = m × x - x1. సో y1 అంటే ఇది x1 అండ్ ఇది y1. y1 అంటే ఎంత అండి, 5 = m అంటే -1/7 × x - x1 అంటే -4. సో ఇక్కడ 7 ఇంటూ చేస్తుంది కదండి, ఇటు పక్క పంపిస్తే డివైడ్ చేస్తుంది కదా, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఇంటూ చేస్తుంది. ఓకేనా, ఇంక తీసేద్దాం. తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, మనకి ప్లస్ అయిపోతుంది. అండ్ 7 × y 7y -7 × 5 35 దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ x -6 మైనస్ ఇంటూ ప్లస్ -4. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇటు పక్క తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుందండి, x + 7y ఇక్కడ -35 ఉంది, -4 ఇటు పక్క వస్తే +4 = 0. సో -35 + 4 అంటే -31. సో టోటల్లీ x + 7y - 31 = 0 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి, ఇది మీకు నెక్స్ట్ పేజ్ ఉంది చూడండి, x + 7y - 31 = 0. సరే ఇక థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రాబ్లము. ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 3, 0 అపాన్ ద స్ట్రైట్ లైన్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసుకుంటున్నానండి. ఈ పాయింట్ x1, y1 అని అనుకుందాం. ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం, లేదంటే మనకి ఇచ్చిన పాయింటే తీసుకుందాం 3, 0. మనకి ఇచ్చిన స్ట్రైట్ లైనే తీసేసుకుందాం. ఏంటి, 5x + 12y - 41 = 0. ఇప్పుడు ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే ఈ పాయింట్ నుండి మనము ఈ లైన్ మీదకి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం అనుకోండి.
అంటే ఈ లైన్ మీద ఉన్న ఒక పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ చేస్తే అది కూడా పెర్పెండిక్యులర్గా ఈ పాయింట్ ఉంది కదండి, దీన్నే మనము ఫూట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ అని చెప్తాము. ఓకేనండి. సరే, మనకి ఇదేంటో తెలియదు కాబట్టి ఈ ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఇదే క్వశ్చన్లో అడిగారు. ఇదేంటో తెలియదు కాబట్టి ఏమనుకుందాము, హెచ్ కామా కే అని అనుకుందాం. జనరల్గా హెచ్ కామా కే అని అనుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే h minus x1 by a is equal to k minus y1 by p is equal to minus of a x1 plus b y1 plus c by a square plus b square. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుందండి. దీని ప్రూఫ్ కూడా ఉంటుంది, దీనికి ఇమేజ్ ఒకటి ఉంటుంది, అది మనకి నెక్స్ట్ క్వశ్చన్లో అడిగారు. ఈ రెండు కూడా మనకి అక్కడ ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సరే, ఇంకా ఒక్క నిమిషము. ఇప్పుడు మనకి x1, y1 అంటే ఇచ్చిన పాయింట్ అండి. x1 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి హెచ్ కే అంటే మనం అదే కనిపెట్టాలి. మరి ax1 by1 అంటే ax1 అంటే ఇదండి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. x1 అంటే మనం ఈ x ప్లేస్లో ఈ x1 పెడతాం, అంటే 3 పెడతాం. అలాగే y ప్లేస్లో ఈ 0 పెడతాము. అది మనం ప్రాబ్లం చేసినప్పుడు చూద్దాం అండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దామండి. h మైనస్ x1 అంటే 3 a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంతండి 5, దట్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఎంతండి 0 b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంతండి 12, దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 అంటే a అంటే 5, x1 అంటే 3 అంటే 5 into 3 ప్లస్ b అంటే y కోఎఫిషియంట్, దీని నుంచి తీసుకోవాలండి 12 into y1 అంటే 0 ప్లస్ c అంటే ఇక్కడ -41, సో -41 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఓకేనండి, చాలా జాగ్రత్త చూడాలండి ఇది. సో దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ పార్ట్ని సింప్లిఫై చేసేద్దాం. ఇటు పక్క ఉన్నదాన్ని ఇక్కడ 5 into 3 15, ఇది 0, 15 minus 41, ఇక్కడే మైనస్ ఉంది. సో 15 minus 41 అంటే మనకి ఎంత అవుతుందండి 26 బై 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25 అంటే 169, ఇదేమో -26. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, అంటే 26/169. మరి 13 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్, ఇదేమో 13 టేబుల్లో 13 టైమ్స్ క్యాన్సిల్. సో టోటల్గా మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందండి 2/13 వచ్చింది. దీన్ని ఈ లాస్ట్ ఉన్న పార్ట్ని సింప్లిఫై చేస్తే. ఓకేనా. అంటే h మైనస్ 3/5 ఈక్వల్ టు k మైనస్ 0 అంటే k/12 ఈక్వల్ టు ఇది ఎంత వచ్చిందంటే దీన్ని సింప్లిఫై చేస్తే 2/13. ఇలా ఉన్నప్పుడు మనము ఈ h వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఈక్వల్ చేద్దాము, k వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఈక్వల్ చేద్దాం, అంటే లాస్ట్ రెండింటిని. సో ఇప్పుడు h మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 2/13 అండ్ k/12 ఈజ్ ఈక్వల్ టు 2/13. ఓకేనండి. ఇక మామూలు సింప్లిఫికేషన్ 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుంది, అంటే h మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 into 5 10/13. సో -3 అటుపక్క పంపించేస్తే 10/13 ప్లస్ 3ని 3/1 అని రాయండి. సో ఇంటూ చేసేస్తే నార్మల్ ఫ్రాక్షన్ చేసినట్టు 10 into 1 10 ప్లస్ 3 into 13 39/13 into 1 13, అంటే టోటల్లీ 49/13. ఇది h. k ఈజ్ ఈక్వల్ టు 12 డివైడ్ చేస్తుందండి, సేమ్ మళ్ళీ ఎట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుంది, అంటే 2 into 12/13. సో k ఈజ్ ఈక్వల్ టు 24/13 అండ్ h ఈజ్ ఈక్వల్ టు 49/13, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ మనకి ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 1, 2 ఇన్ ద స్ట్రైట్ లైన్ అని చెప్పి మనకు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో మనకు ఫార్ములా అయితే సేమ్ ఇక్కడ ఏదైతే యూజ్ చేసామో, ఇక్కడ ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏదైతే యూజ్ చేసామో ఇమేజ్ కూడా సేమ్ ఫార్ములానే ఉంటుంది, ఒక చిన్న చేంజ్. సో అంతకన్నా ముందు అసలు ఇమేజ్ ఆన్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ని x1, y1 అని అనుకుందాము. అండ్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను,
ఈ స్ట్రైట్ లైన్ సమ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్గా తీసుకున్నాము. ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ నుండి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్గా అయితే ఉందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో అదే డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్ని మనము ఇమేజ్ అని చెప్తాం. అంటే దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద అబోవ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ దీని యొక్క ఇమేజ్ని మనము ఈ లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తే పెర్పెండిక్యులర్గా ఉండాలి ఈ లైన్కి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్. ఫార్ములా అయితే మాత్రం మనకి ఈ పైన ఉంది కదండి, ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్కి సేమ్ ఫార్ములా, కాకపోతే మైనస్ తర్వాత 2 అని పెడతాం. ఓకేనా? ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ మనం జనరల్గా ఇచ్చిన పాయింట్ని పైన x1, y1 అనుకుంటాము. ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ మనకు అడుగుతారు కాబట్టి దాన్ని h, k అని అనుకుంటాం. ఇంకా మిగిలినంతా సేమ్. సరే, ఒకసారి దీన్ని అంతా అరేంజ్ చేసేసి అప్పుడు మళ్ళీ మనం సేమ్ ఫార్ములా కాబట్టి అక్కడ యూజ్ చేసుకుందాం ఇది. ఇవి రఫ్ చేయడానికి ఎరేజ్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అంటే మళ్ళీ ఇవి మనం కన్ఫ్యూజన్ అవుతాం, మైనస్ కనుకొని ఇవన్నీ ఏమన్నా మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రఫ్ చేసుకోవడం బెస్ట్. సరే, మ్యాక్సిమం ఇది ఒకటే కానీ ఇంక ఈసారి నుంచి మనం ఎలా రఫ్ చేయొద్దు, టైం ఎక్కువైపోతుంది. ఓకే, ఇప్పుడు h మైనస్ x1 అంటే మనకి ఏమవుతుందండి ఇదే. సో x1 ఈక్వల్ టు 1, y1 ఈక్వల్ టు 2 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x a, కోఎఫిషియంట్ ఆఫ్ y b అండ్ కాన్స్టెంట్ టర్మ్ c. సో h మైనస్ x1 అంటే h మైనస్ 1 బై a అంటే 3 దట్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే 2 బై b అంటే ఎంతంటే మనకి 4 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ a x1, a అంటే 3 ఇంటూ x1 అంటే 1 ప్లస్ by1, b అంటే 4 ఇంటూ y1 అంటే 2 ప్లస్ c అంటే -1 కదా, అందుకని మైనస్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఇది మనకి ఎలాగ తెలిసిన వాల్యూ 25. అండ్ ఇక్కడ చూడండి 3 ఇంటూ 1 3, 4 ఇంటూ 2 8 మైనస్ 1. సో 3 ప్లస్ 8 అంటే 11, 11 మైనస్ 1 అంటే 10. సో మైనస్ 2 ఇంటూ 10 అంటే టోటల్గా ఎంత అవుతుందండి? మైనస్ 2 ఇంటూ 10 కదా, ఇది మళ్ళీ 5 టేబుల్లో 2 టైమ్స్, ఇది 5 టేబుల్లో 5 టైమ్స్. సో టోటల్గా మైనస్ 4/5 అవుతుందండి. సో ఇప్పుడు h మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/5 అండ్ k మైనస్ 2/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/5. ఓకే, ఇంక దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో 3 ఇక్కడ ఇంటూ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుంది. అంటే h మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 అంటే మైనస్ 12/5. సో h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12/5 ప్లస్ 1ను 1/1 అని రాసుకుని మళ్ళీ మైనస్ 12 ప్లస్ 5/5. సో మైనస్ 12 ప్లస్ 5 అంటే ఎంతండి? మైనస్ 7/5 అండ్ k మైనస్ 2/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 కదా, మైనస్ 4/5 కదా, ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఇంటూ అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుందండి? మైనస్ 16/5. సో k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16/5 ప్లస్ 2. సో మళ్ళీ ఇక్కడ ఫ్రాక్షన్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే మైనస్ 16 ప్లస్ 10/5. సో దట్ ఈక్వల్ టు మైనస్ 6/5. అంటే మనకి టోటల్గా పాయింట్ ఏమొచ్చిందండి? మైనస్ 7,5 7/5 మైనస్ 6/5 విచ్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పేజీగా ఉన్నట్టు ఉంది మనకి. సెకండ్ ఆప్షన్. ఓకేనా అండి? నెక్స్ట్ 5th క్వశ్చన్, ఫైండ్ ద ఇన్సెంటర్ ఇన్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ అని చెప్పి మనకి ఈ విధంగా వెర్టిసెస్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ ఫస్ట్ వెర్టిక్స్ని మనం 1,3 √3 అనుకుందాము, దీన్ని a అనుకుందాము అండ్ b 2,
0 అండ్ సి వచ్చేసరికి 0, 0. ఓకే, ఇది క్యాపిటల్ సి, క్యాపిటల్ బి. ఇప్పుడు ఫస్ట్లీ మనకి అసలు ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి కదండి. సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసేటువంటి ఒక లైన్ మనం డ్రా చేసాం అనుకోండి. ఏంటి యాంగిల్ని బైసెక్ట్ చేసింది? బైసెక్ట్ చేయడం అంటే ఎగ్జాక్ట్గా యాంగిల్ని హాఫ్ చేసేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ టోటల్ యాంగిల్ 100 degrees అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో హాఫ్ చేయడం అంటే ఇది 50, ఇది 50 చేసేటువంటి లైన్ అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు యాంగిల్ బైసెక్టర్ అంటే అర్థమైంది కదండి. అలాగా ట్రయాంగిల్ ఉన్న 3 యాంగిల్స్కి యాంగిల్ బైసెక్టర్స్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ 3 యాంగిల్ బైసెక్టర్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, దాన్నే మనం ఇన్సెంటర్ అని చెప్తాం. ఓకేనా? సరే, మనకి మ్యాథమెటికల్గా ఫార్ములా ఏమవుతుందంటే ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c అండ్ ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c విచ్ ఈజ్ అవర్ ఇన్సెంటర్ అన్నమాట. ఓకేనండి, అయితే ఇదంతా బాగానే ఉంది. అసలు x1 x2 x3 ఏంటి అంటే ఇది x1, y1, ఇది x2, y2, ఇది x3, y3. అండ్ మరి ఇంకా మిగిలిన స్మాల్ a స్మాల్ b స్మాల్ c ఏంటంటే క్యాపిటల్ ఏ అనే వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ యొక్క లెంత్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ యొక్క లెంత్ స్మాల్ బి, క్యాపిటల్ సి వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ యొక్క లెంత్ స్మాల్ సి. అంటే మనకి ఫస్ట్ డిస్టెన్స్ కనిపెట్టాలండి. సో ఫస్ట్ ఏకి బికి మధ్య డిస్టెన్స్ కనిపెడదాము. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి కదా మనం అనుకుంటా. సరే, నేను డైరెక్ట్గా డిస్టెన్స్ వేసేస్తున్నానండి. 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అది చేసాం కదా డిస్టెన్స్ ఫార్ములా దీని. సరే, 2 - 1 అంటే 1 ప్లస్ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, 1 + 3 అంటే స్క్వేర్ రూట్ 4 దట్ ఈక్వల్ టు 2. సో అలాగే ఏబికి 2 వచ్చింది కదండి, అంటే స్మాల్ సి 2 వచ్చింది. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత బీసీ అంటే స్మాల్ ఏ, ఇది కూడా మీకు 2 యూనిట్స్ వస్తుంది. అదేవిధంగా సిఏ అంటే స్మాల్ బి దట్ ఈక్వల్ టు ఇది కూడా మీకు 2 యూనిట్స్ వస్తుంది. మీకు మామూలుగా డిస్టెన్స్ ఫార్ములా కాబట్టి ఫైండ్ అవుట్ చేసేయండి. ఇక ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × x1 అంటే మనం పాయింట్స్ ఒకసారి పక్కన రాసుకుందాము. 1, √3 అండ్ 2, 0 అండ్ 0, 0. ఈ x1 x2 x3 ఇదేమో y1 y2 y3. ఓకేనండి, సరే. అంటే ఏం లేదు, మీకు క్లారిటీగా ఉండడం కోసం. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? ax1 కదా, ax1 అంటే 2, a అంటే 2, b అంటే 2, c అంటే 2. x1 అంటే 1 ప్లస్ b అంటే 2 ఇంటూ x2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తానండి. x2 అంటే 2 ప్లస్ 2 ఇంటూ x3 అంటే 0 బై a ప్లస్ b ప్లస్ c అంటే 2 + 2 + 2 కామా ay1 అంటే 2 ఇంటూ y1 అంటే స్క్వేర్ రూట్ 3 ప్లస్ b అంటే 2 ఇంటూ y2 అంటే 0 ప్లస్ c అంటే 2 ఇంటూ y3 0 బై 2 + 2 + 2 అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 0 0, ఇది కూడా 0. 2 × 1 2, 2 2s 4, 4 + 2 అంటే 6, కింద కూడా 2 + 2 + 2 అంటే 6. సో టోటల్గా 6/6 అంటే 1 కామా ఇక్కడ చూడండి 2√3, 2 + 2 + 2 + 2 అంటే 3 × 2 కదా, సో 6 అంటే 2√3/6. ఇది 2 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలిందండి ఇక్కడ? స్క్వేర్ రూట్ 3/3. మళ్ళీ అగైన్ నార్మల్గా 3ని స్క్వేర్ రూట్ 3 × స్క్వేర్ రూట్ 3 అని రాస్తాను. ఎందుకంటే స్క్వేర్ రూట్ 3 × స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ 3 × స్క్వేర్ రూట్ 3 అన్న 3 అన్న ఒకటి. సో నేను ఈ 3 ప్లేస్లో ఇది రాసుకున్నానండి. ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందండి? 1/స్క్వేర్ రూట్ 3. సో టోటల్గా మనకి ఇన్సెంటర్ ఏమవుతుంది? 1, 1/√3. ఓకే, నెక్స్ట్ find the orthocenter whose sides are given below. సో ఫస్ట్లీ ఆర్థోసెంటర్ అంటే ఏంటనేది చూద్దాం. సో ట్రయాంగిల్లో ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే
ఇందులో ఆల్టిట్యూడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఆర్తో సెంటర్ అవుతుంది. ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే ఈ వెట్టెక్స్ నుండి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసి అది ఈ వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ అంటే ఈ సైడ్తో పెర్పెండిక్యులర్ కండిషన్గా అంటే పెర్పెండిక్యులర్గా ఒక వెట్టెక్స్ నుండి దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని జాయిన్ చేస్తే దాన్ని మనం ఆల్టిట్యూడ్ అని అంటాం. సో అలాంటి ఆల్టిట్యూడ్స్ ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి కదా. ఈ 3 ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, ఆ పాయింట్ని మనము ఆర్తో సెంటర్ అని చెప్తామండి. ఓకే, ఇది నార్మల్గా ఫైండ్ అవుట్ చేయడం చాలా లెంతీ ప్రాసెస్. ఓకేనా, ఇది మీకు ఇంటర్మీడియట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. బట్ ఇందులో చిన్న ట్రిక్ కాదు, కొంచెం మనకి ఇక్కడ దాన్ని ఏమంటారు లాజిక్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇందులో మనకి సైడ్స్ ఇచ్చారండి. ఈ సైడ్స్ ఏంటంటే సైడ్ ఈజ్ నథింగ్ బట్ అదొక లైను. సో నెక్స్ట్ది ఇచ్చిన సైడ్ ఇంకొక లైను, మూడో సైడ్ ఈ విధంగా లైన్. ఇప్పుడు చూడండి ఈ మూడింటి ద్వారా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, మనం ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి. ఓకేనండి, సరే ఇప్పుడు లైన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏమో 4x మైనస్ 7y ప్లస్ 10 ఈక్వల్ టు 0. సెకండ్ విషయం పక్కన పెట్టండి, సెకండ్ లైన్ విషయం x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. ఓకే, థర్డ్ చూడండి 7x ప్లస్ 4y ఈక్వల్ టు 15 అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ది లాస్ట్ది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాని యొక్క స్లోప్ ఎంత అవుతుంది చూడండి, m ఈక్వల్ టు మైనస్ కోఫిషియంట్ ఆఫ్ x 4 కోఫిషియంట్ ఆఫ్ y అంటే ఎంతండి -7 అంటే 4/7. ఇక దీని యొక్క స్లోప్ ఎంత అవుతుంది చూడండి, m ఈజ్ ఈక్వల్ టు, లేదా దీన్ని m1 దీన్ని m2 అనుకోండి. దీని యొక్క స్లోప్ ఎంత అవుతుందండి, మైనస్ కోఫిషియంట్ ఆఫ్ x అంటే 7 కోఫిషియంట్ ఆఫ్ y 4. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, అంటే m1 ఇంటూ m2 దట్ ఈక్వల్ టు 4/7 ఇంటూ ఇది ఎంతండి మనకి -7/4. సో 4 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఈ రెండు లైన్స్ పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లైన్ ఇలా ఉంటే ఇంకొక లైన్ ఇలా ఉన్నట్టు, అంతే కదా. మరి పెర్పెండిక్యులర్గా ఉండడం వల్ల వాటి యొక్క స్లోప్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొచ్చిందండి, -1 వచ్చింది. అంటే ఈ లైన్ ఏమో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 4x మైనస్ 7y ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీనికి పెర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 7x ప్లస్ 4y ఈక్వల్ టు 15, అంతే కదా. మరి ఇంకా మిగిలింది చూడండి, మిగిలిందంటే ఇంకా ఇది. సో ఇదేంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట, అంతే కదండి. ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాము. సరే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, అంటే మనకి టోటల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి మనకి ఫర్దర్గా తర్వాత ఆర్థో సెంటర్ ఎలాగా అంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ ఏమవుతుంది అంటే ఈ 90 degrees వెట్టెక్స్ ఉంది కదండి. సో దిస్ ఈజ్ ద ఆర్థో సెంటర్. ఎందుకని, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే మాత్రమే. ఓకేనండి, అంటే మనము ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ పాయింట్ రావాలంటే దీన్ని సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ని లాస్ట్ ఈక్వేషన్ని. అంటే 4x ప్లస్ మైనస్ 7y ప్లస్ 10 ఈక్వల్ టు 0ని మరియు 7x ప్లస్ 4y ఈక్వల్ టు 15 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు, అంటే నార్మల్గా సాల్వ్ చేసేసుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది అంటే సాల్వ్ చేసిన తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుందండి. ఓకేనండి, సింపుల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు దీని నుంచి 4x ఈక్వల్ టు 10ని 7y మైనస్ 7y నెట్ పక్క పంపించేస్తే ప్లస్ 7y 10 నెట్ పక్క పంపించేస్తే -10. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 7y మైనస్ 10/4. అవునా, లేదు మాకు ఎలాగంటే ఇంకా ఈజీ మెథడ్ ఏమన్నా ఉందంటే ఎలిమినేషన్ మెథడ్లో చేసేసుకోండి. ఓకేనండి, ఎలిమినేషన్ మెథడ్లో చేసుకోవాలంటే చూడండి, ఇంకెందుకు చేసేద్దాం కానీ మళ్ళీ మీకు కూడా డౌట్ ఉండదు. సో 4x ఒక్క నిమిషం దీన్ని రఫ్ చేసేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది. 4x మైనస్ 7y ప్లస్ 10 ఈక్వల్ టు 0, 10 నడిపకి పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు -10, అండ్ ఇది
7x ప్లస్ 4y ఈక్వల్ టు 15 అన్నమాట. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే ఏదర్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ కానీ వై కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈక్వల్గా లేవు, మనం ఏం చేయాలంటే సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్తో ఫస్ట్ ఈక్వేషన్ని, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్తో సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈక్వల్గా అవుతాయి. అంటే ఈక్వేషన్ 1 ఏమో మనం దేంతో ఇంటూ చేయాలంటే 7తో ఇంటూ చేయాలి. సో 7తో ఇంటూ చేస్తే 7 4 = 28x మైనస్ 7 7 = 49y దట్ ఈక్వల్ టు -70. అలాగే ఈక్వేషన్ 2ని దేంతో ఇంటూ చేయాలి 4తో. 4 7 = 28x ప్లస్ 4 4 = 16y దట్ ఈక్వల్ టు 4 15 = 60 అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయిపోయినాయా. ఇప్పుడు మైనస్ చేయండి, మైనస్ మైనస్ మైనస్. ఓకే చూడండి ఇప్పుడు ప్లస్ 28x మైనస్ 28x క్యాన్సిల్. ఇక్కడ చూడండి -49 మైనస్ 16 అంటే 59 65y మొత్తానికి -65y ఈక్వల్ టు -70. మనం ఇక్కడ పెట్టిన సింబల్ దీనికి వస్తుంది. -70 - 60 అంటే -130. సో y మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 130/65 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసేయండి. 1లో పెడేద్దాం. 4x - 7y ఈజ్ ఈక్వల్ టు -10. సో 4x - 7 ఇంటూ y అంటే 2 కదండి. సో 7 × 2 ఈక్వల్ టు -10. 4x ఈజ్ ఈక్వల్ టు 7 2 ఎంత 14 కదా. 14 ఎటు పక్క పంపించేస్తే -14 ఎటు పక్క వెళ్ళిపోతే +14 అంటే -10 + 14. సో 4x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనండి. సరే నెక్స్ట్ 1, 2. సో 4th ఆప్షన్లో ఉంది. అదే మీకు ఆప్షన్స్ అడిగే తెలుసు కాబట్టి. ఓకే నెక్స్ట్ ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా నార్మల్గా అయితే ఇది కూడా చాలా లెంతీ ప్రాసెస్. బట్ నార్మల్గా మనం ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో ఫస్ట్ చెక్ చేసుకుంటాము. ఒకసారి చూడండి x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇవి లైన్ ఈక్వేషన్స్ అండి. y ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే x + y ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనకి ఇచ్చారు. ఓకేనా. అయితే ఇక్కడ ఒకసారి మనం గ్రాఫ్ వేసుకుందాం. ఇది కొంచెం కరెక్ట్గా రాదండి, స్ట్రైట్గా రావు, కొంచెం షేక్ వచ్చేస్తుంది అంటే పెన్ కదా. సరే ఇది 1 2 3 x యాక్సిస్ మీద, ఇదేమో y యాక్సిస్ మీద 1 2 అనుకుందాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇదిగో ఈ లైన్ వస్తుంది, ఇదండి x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే. y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఈ లైన్ వస్తుంది. ఓకేనా. అండ్ x + y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే చూడండి ఇంటర్సెప్ట్ ఫామ్లో x/1 + y/1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఇంటర్సెప్ట్ 1, 0, y ఇంటర్సెప్ట్ 0, 1. సో అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అది. సో మనకి ఈ ట్రయాంగిల్ వస్తుందండి. సో ఇప్పుడు మన ట్రయాంగిల్ ఏంటి, ఇది O, ఇది A, ఇది B అనుకుంటే మన ట్రయాంగిల్ OAB అన్నమాట. సో క్లియర్లీ OAB ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా. అంటే కంపల్సరీగా ఈ 3 సైడ్స్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. సో కొంచెం ట్రయాంగిల్ కొంచెం పెద్దది వేసుకుందాం. ఓకే అండ్ దిస్ ఈజ్ B అండ్ దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ 0, 0. సో ఏ పాయింట్ ఏమవుతుంది 0, 1, B పాయింట్ ఏమవుతుంది 1, 0. ఓకేనండి. ఓకే ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసు. అయితే సర్కమ్ సెంటర్ ఎలాగా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ అనేది హైపోటేనస్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఓకేనా. అంటే ఈ మిడ్ పాయింట్ దీనికి మిడ్ పాయింట్ కనిపెడితే సర్కమ్ సెంటర్ వచ్చేస్తుంది. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి x1 + x2/2, y1 + y2/2 అన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి కడుతున్నాం కాబట్టి 0 + 1/2, 0 + 1/2, 1 + 0/2, 1 + 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2, 1/2 విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అని చెప్పి π/4 ఇచ్చారు. సో యాంగిల్ అని అడిగినప్పుడు మీకు సింపుల్గా స్లోప్ కట్టి చేయొచ్చు, లేదంటే cos θ ఈజ్ ఈక్వల్ టు అని కూడా తీసుకోవచ్చు. సో స్లోప్ కట్టేసి చేసేద్దామండి. దీని స్లోప్ ఏమవుతుంది చూడండి, m1 ఈక్వల్ టు స్లోప్ ఫార్ములా ఏంటండి
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై. ఓకే, స్లోప్ ఫార్ములా అంటే దేనికి ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్గా ఉన్న ఈక్వేషన్స్కి. సో ఇవి రెండు అడిగి ఉన్నాయి కదా. సో ఫస్ట్ దాని యొక్క స్లోప్ ఏమవుతుంది చూడండి, m1 ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉందండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే k బై కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. అండ్ m2 ఎంత అవుతుంది చూడండి, m2 ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ 3 బై కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే -1. సో దట్ ఈక్వల్ టు 3 అంటే m2 ఈక్వల్ టు 3. సో రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్స్ తెలిసినప్పుడు వాటి మధ్య యాంగిల్కి ఫార్ములా మనం ఏది యూజ్ చేస్తామండి, tan theta ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 మాడ్యులస్ సింబల్ పెట్టుకోవాలి. theta ఈజ్ ఈక్వల్ టు 44 అని ఇచ్చేసారు. 44 కాదు, ఏంటది π/4 అంటే ఎంత అవుతుందండి మనకి, tan 45 degrees ఈక్వల్ టు m1 అంటే మైనస్ k మైనస్ m2 అంటే 3 బై 1 ప్లస్ m1 అంటే మైనస్ k ఇంటూ m2 అంటే 3. ఓకే, సో tan 45 degrees అంటే మనందరికీ తెలుసు 1, దట్ ఈక్వల్ టు, సో చూడండి మైనస్ k మైనస్ 3 బై 3 ఇంటూ k 3k ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 1 మైనస్ 3k. మాడ్యులస్ సింబల్ ఉందండి, కంగారుగా మాడ్యులస్ మర్చిపోయారు కనుక. సరే, మాడ్యులస్ని ఎలిమినేట్ చేయాలి అంటే మనం ఏం తీసుకోవాలండి, ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ తీసుకోవాలి. అంటే టోటల్గా మైనస్ k మైనస్ 3 బై 1 మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో మనకి రెండు వాల్యూస్ వస్తాయి, మైనస్ k మైనస్ 3 బై 1 మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఇది ఏమవుతుందండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3k. 3kని ఇటు పక్కకి మైనస్ 3ని ఇటు పక్కకి తీసుకొచ్చేస్తే ఇక్కడ మైనస్ k, ఈ మైనస్ 3కి ఇటు పక్క వచ్చేస్తే ప్లస్ 3k అంటే 3k మైనస్ k. 2k ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 అటు పక్క వెళ్ళిపోతే ప్లస్ 3. సో 1 ప్లస్ 3 అంటే ఎంతండి మనకి 4. సో k ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ ద 1 వాల్యూ. అండ్ ఇక మైనస్ తీసుకుంటే మైనస్ k మైనస్ 3 బై 1 మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు -1. -1 అని -1/1 అని రాస్తున్నానండి. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది చేయాలి, -1 ఇంటూ 1 మైనస్ 3k. సో మైనస్ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3k. సో మైనస్ కి ఇటుపక్క తీసుకొచ్చేసి -1 ఇటుపక్క పంపించండి. సో -1 ఇటుపక్క వచ్చేస్తే -3 ప్లస్ 1 ఈక్వల్ టు 3k ప్లస్ k. సో -3 ప్లస్ 1 అంటే -2 ఈక్వల్ టు 4k. దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు -1/2. అదే -1/2 అంటే ఎలా అండి, ఇక్కడ -2 ఉంది, 4 ఇంటూ చేస్తుంది, ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తారు, దట్ ఈక్వల్ టు -1/4. మనకి ఇక్కడ 2 వాల్యూస్, ఇక్కడ మీకు ఆప్షన్లో ఆర్ అని ఇచ్చారు చూసారా, అలాంటప్పుడు మనకు 2 వాల్యూస్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది 9th ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్స్ 2, 3 అండ్ -4, a ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏం లేదండి, ఇప్పుడు 2, 3 అనే పాయింట్ ఉంది అండ్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఏంటది 3x ప్లస్ 4y మైనస్ 8 ఈక్వల్ టు 0. ఈ పాయింట్కి ఈ స్ట్రైట్ లైన్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మనకు ఇంకొక పాయింట్ ఇచ్చారు -4, a అండ్ సేమ్ స్ట్రైట్ లైన్, ఇదే స్ట్రైట్ లైన్. ఈ పాయింట్కి ఈ స్ట్రైట్ లైన్కి కూడా అదే డిస్టెన్స్గా ఉందంట. అంటే సేమ్ స్ట్రైట్ లైన్ బట్ పాయింట్స్ నుంచి డిస్టెన్స్ చేసినప్పుడు కూడా సేమ్గా ఉన్నాయంట. అయితే ఏ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నారు. సో ఒక పాయింట్ నుండి ఒక లైన్కి డిస్టెన్స్ అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనండి, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందండి, ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b² మాడ్యులస్ సింబల్ పెట్టుకోండి. ఓకే, అంటే ఏం లేదు, ఈ పాయింట్ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసి బై x కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ yని స్పేర్ చేసేద్దాం. ఓకేనండి, డైరెక్ట్గా వేసేద్దాం. ఇంకా అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, మీకు ప్రీవియస్ టెస్ట్లు కూడా చూస్తూ ఉంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, సరే ఈ డిస్టెన్స్ ఏంటో చూద్దాం. ఇది d1 అని అనుకుందాం. ఈ డిస్టెన్స్ d1 ఈక్వల్ టు
mod 3 ఇంటూ ఇది x1 ఇది y1. సో 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ పెట్టాలి 4 ఇంటూ 3 మైనస్ 8 బై రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే రూట్ 25. ఓకే, అలాగే దీనికి కూడా కనిపెడేద్దాం. d2 ఈక్వల్ టు సేమ్ ఇదే స్ట్రైట్ లైన్ అండి. ఇప్పుడు ఈ పాయింట్ ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఈ పాయింట్ ఇందులో పెడదాం. అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ మైనస్ 4 ప్లస్ 4 ఇంటూ ఏ మైనస్ 8 బై రూట్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే రూట్ 25. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు డిస్టెన్స్ ఈక్వల్ అన్నాడండి. దీన్ని కొంచెం సింప్లిఫై చేసేద్దాం. 3 ఇంటూ 2 6, 4 ఇంటూ 12, 4 ఇంటూ 3 12. సో 6 ప్లస్ 12 అంటే మొత్తానికి ఎంత అండి మనకి 18 మైనస్ 8 అంటే ఇది మొత్తానికి 10. ఇక మోడ్ తీసేయచ్చు ఎందుకంటే స్క్వేర్ రూట్ 25 అంటే 5. ఇక మోడ్ 10 అంటే నార్మల్ 10 కదా ఎందుకంటే పాజిటివ్ కాబట్టి. మళ్ళీ ఇది 5 టేబుల్గా 2, మొత్తానికి ఇది 2 వచ్చేసిందండి. దట్ ఈక్వల్ టు ఇక్కడ మాత్రం స్క్వేర్ రూట్ 25 అంటే 5, మాడ్యులస్లో పైన ఏమో 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12 ప్లస్ 4a మైనస్ 8 బై 5 అని వచ్చింది. ఓకే, సో 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు పక్క పంపించండి, ఇంటూ చేస్తుంది అంటే 5 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 10. అండ్ ఇక్కడ చూడండి మైనస్ 12 మైనస్ 8 అండి అంటే ఎంత అండి మైనస్ 20 అంటే 4a మైనస్ 20. ఇక్కడ చూసారా మోడ్ మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయడానికి కుదరదు. ఎప్పుడైనా సరే మోడ్ లోపల ఎక్స్ప్రెషన్ అంటే ఒక వేరియబుల్ ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంతో మనకు తెలియదు కాబట్టి అది ప్లస్ వాల్యూ లేదా మైనస్ వాల్యూ అని చెప్పడానికి కుదరదు. సో మోడ్ ఎలిమినేట్ చేసినప్పుడు మళ్ళీ 4a మైనస్ 20 ఈక్వల్ టు ప్లస్ 10 ఒకసారి, అలాగే 4a మైనస్ 20 ఈక్వల్ టు మైనస్ 10 ఒకసారి తీసుకోవాలి. సో 4a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 నెట్పక్క పంపిస్తే ప్లస్ 20. సో 4a ఈజ్ ఈక్వల్ టు 30, a ఈజ్ ఈక్వల్ టు 30/4 దట్ ఈక్వల్ టు 15/2 ఆర్ 4a is equal to minus 10 plus 20. So 4a is equal to 10. A is equal to 10/4 అంటే 5/2. So which is your answer. Next question కూడా సేమ్ ఇదే ఫార్ములా అండి, కాకపోతే కొంచెం లెంతీ క్వశ్చన్ నెక్స్ట్ది. సో జాగ్రత్తగా చూడాలి, కొంచెం ట్రిగ్నోమెట్రీ యూజ్ చేయాలి ఇందులో. ఇఫ్ P and Q are the lengths of perpendicular from the origin అంటే ఆరిజిన్ నుండి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంట. దేనికి స్ట్రైట్ లైన్స్కి. ఒకదానికి ఏమో ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు అంటే మనకి ఇక్కడ రెండు ఇచ్చారు. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఎక్స్ సీకెన్ ఆల్ఫా ప్లస్ వై కొసీకెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ. కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది ఆల్ఫా ఇది ఏ రెండు డిఫరెంట్. అలాగే ఆరిజిన్ నుండి ఇంకొక స్ట్రైట్ లైన్కి ఇంకొక స్ట్రైట్ లైన్ ఏంటి ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ 2 ఆల్ఫా. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే P అండ్ Q ఆర్ ద లెంత్స్ ఆఫ్ పెర్పెండిక్యులర్స్ అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు మాట. ఓకేనా, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్స్ అంటే ఆరిజిన్ నుండి ఫస్ట్ స్ట్రైట్ లైన్ కి మధ్య డిస్టెన్స్ ఏమో P, మళ్ళీ ఆరిజిన్ నుండి సెకండ్ స్ట్రైట్ లైన్ కి మధ్య డిస్టెన్స్ ఏమో Q అన్నారు. అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం పాయింట్ నుండి ఒక లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాము. ఓకేనండి, దెన్ అని చెప్పి మన కండిషన్ అడుగుతున్నారండి. సరే, ఫస్ట్ మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వేద్దాము. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అంటే ఇది x1 ఇది y1. ఏం చేస్తామండి, ఇక్కడ x కోఎఫిషియంట్ సీకెన్ ఆల్ఫా, y కోఎఫిషియంట్ కొసీకెన్ ఆల్ఫా. జాగ్రత్తగా చూడాలి. సిని ఏని ఇటుపక్క తీసుకొచ్చేస్తే అంటే దీన్ని ఒక ఆర్డర్లో రాయాలంటే సీకెన్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ కొసీకెన్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్ ఫామ్గా ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా? సరే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏం చేస్తాము, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏ x1. ఏ అంటే ఇక్కడ ఎంతండి సీకెన్ ఆల్ఫా ఇంటూ x1 అంటే 0 ప్లస్ బి అంటే ఇక్కడ ఎంతండి కొసీకెన్ ఆల్ఫా ఇంటూ y1 అంటే 0. అంటే ఎలాగా ఆరిజిన్ కాబట్టి ఇంక ఫస్ట్ రెండు రాయాల్సిన అవసరం లేదు, కానీ మీకు తెలియడం కోసం చెప్పాను అంతే. ఇంకంటే ఏమొస్తుంది
మోడ్ కంపల్సరీ కదా. సో ఇంక AX1 BY1 రావు ఫార్ములా, ఎందుకంటే ఆరిజిన్ కాబట్టి. సి మాత్రం వస్తుందండి. సి ఎంతంటే ఇక్కడ -a బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² అంటే రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసీకెన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది దీని మధ్య ఉండేటువంటి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ప్రకారంగా. బట్ మన క్వశ్చన్ ప్రకారంగా దీన్ని వాల్యూ ఎంత అన్నారు, p అని అన్నారు. ఓకేనండి. సరే, ఇప్పుడు మనం క్యూ కూడా సేమ్ అదే విధంగా కనిపెడదాం. క్యూకి ఏమవుతుంది, మరి దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ వై. దీన్ని కూడా ఇటు పక్క పట్టుకొచ్చేయండి. మైనస్ ఏ కోస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఫార్ములా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ సేమ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. మోడ్ ఎలాగా x1 y1 మనకి ఆరిజినే కాబట్టి ఇంకా ఇవి రావు. ఓకే, ఇంకా సి మాత్రం వస్తుంది. సి ప్లస్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై రూట్ ఆఫ్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. సో మైనస్ ఎలాగా పోతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి. సో సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంతండి మనకి 1 కదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే q ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై స్క్వేర్ రూట్ 1. స్క్వేర్ రూట్ 1 అంటే ఇంక మనకి 1, అది ఇంక వేయాల్సిన పని కూడా లేదు. ఇది మొత్తానికి q వాల్యూ, ఇదేమో p వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ రెండింటికి రిలేషన్ రావాలి కాబట్టి, సరే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే మాడ్యులస్ సరిగా పోవాలి. ఓకేనా, అంటే మోడ్ రెండింటికి తీయాలి కాబట్టి స్క్వేరింగ్ చేద్దామండి. స్క్వేరింగ్ చేసినప్పుడు కూడా మనకి మాడ్యులస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేరింగ్ చేస్తే ఇది ఏమవుతుందండి, ఒకసారి చూడండి. పీ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మాడ్యులస్ పోతుంది అండ్ మైనస్ కూడా పోతుంది. ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై ఇక్కడ స్క్వేర్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో సీకెన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసీకెన్ స్క్వేర్ ఆల్ఫా. దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం, దీన్ని కూడా స్క్వేరింగ్ చేద్దాం. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్క్వేరింగ్ చేసినప్పుడు మాడ్యులస్ పోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఏకి స్క్వేర్ వచ్చినప్పుడు ఏ స్క్వేర్ అవుద్ది, కాస్ 2 ఆల్ఫాకి స్క్వేర్ వచ్చినప్పుడు కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా, క్యూ స్క్వేర్ నాకు పక్కన పెడదాము, మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని పీ స్క్వేర్ కింద ఉన్నదాన్ని. సో జాగ్రత్త చూడండి, సీకెన్ ఆల్ఫా అంటే మనకు ఫార్ములా ఏంటండి, 1/cos ఆల్ఫా. అలాగే కోసీకెన్ ఆల్ఫా అంటే ఎంతండి మనకి ఫార్ములా 1/sin ఆల్ఫా. సో అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సీకెన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1/cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసీకెన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1/sin స్క్వేర్ ఆల్ఫా. మళ్ళీ ఈ డినోమినేటర్లో మనం ఫ్రాక్షన్ చేసినట్టు చేసేస్తే 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది ఎలాగా 1 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1. ఇది టోటల్గా ఒక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో డినోమినేటర్లో మళ్ళీ ఇది డినోమినేటర్. సో ఇలాంటప్పుడు ఇది పైకి వచ్చేస్తుంది కదండి. అంటే టోటల్గా మనకి ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఇదేంటి, దేని వాల్యూ పీ స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఏ కాస్ స్క్వేర్, ఓకే సరే. ఇక్కడ నేను దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నానంటే చాలా జాగ్రత్త చూడాలి. ఏ స్క్వేర్ ఇంటూ 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని చేశాను. సో సేమ్ వాల్యూ ఎక్స్ట్రాగా ఏం చేశాను, 4th ఇంటూ చేశాను. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎల్హెచ్ఎస్ని కూడా 4th ఇంటూ చేశాను. తర్వాత ఏం చేశానంటే 2 కాస్ లేదంటే 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని రాసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ 2కి వచ్చినప్పుడు 2 ఇంటూ 2 4, సైన్ ఆల్ఫాకి వచ్చినప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ ఆల్ఫాకి వచ్చినప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా. సరిపోయింది. ఈ వాల్యూని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకు అంటే మనకి
టూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అని ఉంటే దీని ప్లేస్లో సైన్ 2 ఆల్ఫా అని రాసుకోవచ్చండి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలో. సరే, అంటే ఇప్పుడు నేను దీని ప్లేస్గా ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ సైన్ 2 ఆల్ఫా మరి హోల్ స్క్వేర్ ఉంది కదా, నేను కేవలం దీని ప్లేస్లో సైన్ 2 ఆల్ఫా రాశాను, మాకు స్క్వేర్ ఉంది కదా. సరే, దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా దట్ ఈక్వల్ టు 4p స్క్వేర్. అలాగే మనకి క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి పైన, క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ని ఏమవుతుంది చూడండి, 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4p స్క్వేర్ అంటే ఎంతండి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ క్యూ స్క్వేర్ అంటే ఎంతండి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో రెండిట్లోని కామన్గా ఏ స్క్వేర్ ఉంది, సో కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే మనకి ఇంకేం మిగులుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇది ఏ ఫామ్లో ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 1. అంటే మనకి టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మీకు ఇంటర్మీడియట్లో 4 మార్క్స్ క్వశ్చన్ అండి, మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు మేబీ. Next, find the equation of the straight line passing through the point 2, 3 and making non-zero intercepts on the axis of coordinates whose sum is 0. ఇంకా ఇంటర్సెప్ట్స్ అన్నప్పుడు మనకి వెంటనే ఈ ఈక్వేషన్ గుర్తుకు రావాలండి, x/a + y/b = 1. ఇవి x ఇంటర్సెప్ట్, d అనేది y ఇంటర్సెప్ట్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈజ్ 0 అన్నాడు, అంటే a + b = 0. ప్లస్ బి నెట్ పక్క పంపించేస్తే a = -b. ఓకే, ఇప్పుడు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, x/a ప్లేస్లో -b + y/b. సో ఈ మైనస్ నేను ఇలా రాసుకోవచ్చు కదండి, అంటే x/-b అని అన్నా -x/b అన్నా ఒకటే. ఓకే, సరే, ఇప్పుడు డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్ టు 1 మర్చిపోవద్దు. దట్ ఈక్వల్ టు -x + y/b ఈజ్ ఈక్వల్ టు 1 అని 1/1 అని రాసుకుని మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో -x + y ఈజ్ ఈక్వల్ టు b. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ది ఈక్వేషన్. బట్ మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b అంటే, మరి పాయింట్ ఇచ్చారు కదండి మనకి, ఈ స్ట్రైట్ లైన్ అనేది 2, 3 ద్వారా పాస్ అవుతుంది అన్నాడు, అంటే x + 2 y + 3 పెట్టేయండి. దట్ ఈక్వల్ టు b. 2 - 2 + 3 అంటే 1 = b, అంటే టోటల్గా b = 1. ఇది తీసుకొని మళ్ళీ మన ఈక్వేషన్లో పెట్టేయండి, -x + y = 1 కదా. సో ఇంక ఇచ్చిన దాన్ని బట్టి మార్చుకోండి, +1 అని అటుపక్క తీసుకొస్తే -x + y - 1 = 0. సో ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ చూడండి, ఆప్షన్లో అసలు x నెగిటివ్ లేదు, కాబట్టి నెగిటివ్ పోవాలంటే మనం ఏం చేయాలి, జనరల్గా బోత్ సైడ్స్ కూడా నెగిటివ్తో ఇంటూ చేసేయాలి. ఓకే, -0 అంటే ఎలాగా మనకి 0నే వస్తుంది. ఇక్కడ మాత్రం -+, -+, సో విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ మనం 12th బిట్ అబ్జర్వ్ చేస్తే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ, చూడండి జాగ్రత్తగా, అక్కడ t1² 2at1 అండ్ at2² 2at2. ఓకే, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది, 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అని చెప్పి అడిగేశారు మనని. సో అయితే మనం ఫస్ట్లో 2 పాయింట్ ఫార్మ్ అని చెప్పి ఒక ఫార్ములా చెప్పుకున్నామండి, ఏంటంటే అది x - x1 / x2 - x1 = y - y1 / y2 - y1 అన్నట్టు. సో ఇది x1 అనుకోండి, ఇది y1, ఇది x2, ఇది y2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుంది చూడండి, x - x1 అంటే at1² / x2 - x1 అంటే
ఏ t2 స్క్వేర్ మైనస్ ఏ t1 స్క్వేర్ ఈక్వల్ టు y మైనస్ y1 అంటే 2a t1 బై y2 మైనస్ y1 అంటే 2a t2 మైనస్ y1 అంటే 2a t1 అంటే ఏం లేదండి, వాల్యూస్ కంపేర్ చేసుకున్నాం కదా, ఇది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోయింది. ఓకేనా? సరే, సో ఇప్పుడు డినామినేటర్గా మనం కొంచెం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ మైనస్ ఏ t1 స్క్వేర్ బై, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లోని ఏ కామన్గా ఉంది, ఏ కామన్ తీసేద్దాం అండి, అంటే లోపలే ఉంటుంది t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అన్నమాట. సో మళ్ళీ ఇది ఏ ఫామ్గా ఉంది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్గా ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నట్టు, అవునా కదా? అంటే దీన్ని టోటల్గా నేను ఏ విధంగా రాసుకోవచ్చండి, ఏ ఇంటూ t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1, అంతే కదండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఉంది మనకి. అప్పుడు ఏ ప్లేస్గా మనకి t2 ఉంది, బి ప్లేస్గా t1 ఉంది, అవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది. సరే, దట్ ఈక్వల్ టు y మైనస్ 2a t1 బై, డినోమినేటర్గా చూడండి 2a 2a అంటే మనము ఏది కామన్ తీసుకొచ్చండి, 2a కామన్ తీసుకుంటే t2 మైనస్ t1. సో ఇక్కడ చూడండి t2 మైనస్ t1 క్యాన్సిల్, అండ్ ఇక్కడ ఏ క్యాన్సిల్, ఇంకేం మిగిలిన వాటితో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఇక్కడ 2 ఇంటూ దిస్ వాల్యూ అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ t1 స్క్వేర్ ఈక్వల్ టు ఇంకా t2 ప్లస్ t1 ఇంటూ దిస్ వాల్యూ అంటే t2 లేదా t1 ప్లస్ t2 ఇంటూ y మైనస్ 2a t1. ఓకే, సరే, ఇంక దీన్ని సింప్లిఫై చేసేయడమేనండి. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2a t1 స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ t1తో మల్టిప్లై చేయండి, తర్వాత t2తో మల్టిప్లై చేయండి, అంతే. ఫస్ట్ t1తో మల్టిప్లై చేస్తే t1 ఇంటూ y మైనస్ 2a t1 స్క్వేర్ ప్లస్ t2 ఇంటూ y మైనస్ 2a t1 t2. ఓకే, సో ఇక్కడ మైనస్ 2a t1 స్క్వేర్ మైనస్ 2a t1 స్క్వేర్ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ ఉన్నాయి, అండ్ 2x ఇక్కడ చూడండి t1 ఇంటూ వై t2 ఇంటూ వై అంటే ఈ రెండిట్లో నుండి నేను y కామన్ తీసుకుని t1 ప్లస్ t2 ఇంటూ వై అని రాసుకోవచ్చు కదండి, అండ్ మైనస్ 2a t1 t2. ఓకే, దీన్ని ఇప్పుడు మొత్తం ఈ వాల్యూని కూడా ఇటు పక్క తీసుకొచ్చేస్తే అప్పుడు 2x మైనస్ ఆఫ్ t1 ప్లస్ t2 ఇంటూ వై ప్లస్ 2a t1 t2 ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్, ఇవి వాల్యూస్ కదండి, అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు స్ట్రైట్ లైన్స్ అని. సో x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ నథింగ్ బట్ y యాక్సిస్. ఇప్పుడు x కోఆర్డినేట్స్ అన్ని జీరోస్ అయ్యేవి పాయింట్స్ దేని మీద ఉంటాయి అంటే, ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేసుకున్నాం అనుకోండి, y యాక్సిస్ మీద ఎలాంటి పాయింట్స్ ఉంటాయండి మనకి, 0,1, తర్వాత 0,2, తర్వాత 0,3, అలా మనం కింద తీసుకున్నా కానీ 0,-1, 0,-2 ఇలాంటివి ఉంటాయి. సో అంటే y యాక్సిస్ మీద x వాల్యూస్ అన్ని 0 అంటే విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద y యాక్సిస్. అలాగే x యాక్సిస్ మీద y వాల్యూస్ అన్ని 0 కాబట్టి ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అంటే మనకి x యాక్సిస్ y యాక్సిస్ ఇచ్చినట్టే అండి. ఓకే, అండ్ ఇంకేమి ఇచ్చారు, అండ్ ద లైన్ అని చెప్పి ఒకటి ఇచ్చారు, 3x ప్లస్ 4y ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ 6 అన్నారు. అంటే ట్రయాంగిల్ ఫామ్ అయిందండి ఇక్కడ, దేనికి x యాక్సిస్ తోటి y యాక్సిస్ తోటి అండ్ ఈ లైన్ తోటి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3x ప్లస్ 4y ఈక్వల్ టు ఏ అని ఉందండి. అంటే ఇది మనం ఇంటర్సెప్ట్ ఫామ్గా రాసుకోవచ్చు మనం. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, x బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఈ ఫామ్గా మనం రాసుకోవచ్చు.
ఓకేనండి, అంటే అది రాయాల్సిన పని లేదు కానీ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అంటే ఇది, వై యాక్సిస్ అంటే ఇది. దీన్ని మనం లైన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు ఇంటర్సెప్ట్ ఫామ్గా, కాబట్టి కంపల్సరీగా లైన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని ఏరియా అనేది మనకి 6 అని ఇచ్చేసారు. అయితే వాల్యూ ఆఫ్ ఏ నేను ఆల్రెడీ చెప్పానండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైను కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే దాని యొక్క ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ సి స్క్వేర్ బై ఏబి అని అవుతుందండి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, స్ట్రైట్ లైన్ 3x ప్లస్ 4y ఆ ప్లస్ ఏ ఇటు పక్క తీసుకొచ్చేస్తే మైనస్ ఏ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ మోడ్ సి స్క్వేర్ అంటే మైనస్ ఏ ఇంటూ మైనస్ ఏ, ఓకే, బై ఏబి అంటే 3 ఇంటూ 4, ఇది మనకి ఏరియా. ఓకేనా, అయితే మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారండి, 6 అని ఇచ్చారు కదా. సో దాన్ని కానీ 6కి ఈక్వల్ చేసేసాను. అండ్ 2 ఇక్కడ డివైడ్ చేస్తుందండి, అటు పక్క ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ మోడ్ టోటల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 ఇంటూ 4 అంటే దిస్ ఈజ్ ద పాజిటివ్ వాల్యూ. సో అండ్ ఇక్కడ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఏ అంటే ఏమవుతుందండి, ఏ స్క్వేర్ బై 12. మోడ్ ఇంకా 12 తీసేయచ్చు, ఎందుకంటే 12 అనేది పాజిటివ్ వాల్యూ అని మనకు తెలుసు. అండ్ దట్ ఈక్వల్ టు -6. ఓకేనండి, అండ్ ఇప్పుడు 12 డివైడ్ చేసిన అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక నిమిషము, 2 అటుపక్క ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 2 ఇంటూ 6 ఎంత అవుతుందండి, 12 కదా. ఇప్పుడు 12 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మోడ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 144, అంటే ఇది కూడా మల్టిప్లై చేస్తుంది 144. ఇప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 144 ఆర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 144 అని తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనండి, ఇప్పుడు ఇది స్క్వేర్ వాల్యూ అనేది నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి కంపల్సరీగా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో అండ్ ఇక్కడ మీకు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నది చూసారా, అవునా కదండి. అంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ మోడ్ ఎలిమినేట్ చేసేసి ఏ పాజిటివే కాబట్టి ఏ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఏ స్క్వేర్ కూడా గ్రేటర్ దెన్ 0 కదండి అవుతుంది, అంటే ఇంకా మోడ్ ఇక్కడే మనం డైరెక్ట్గా తీసేయచ్చు. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, అంటే మళ్ళీ స్క్వేర్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 144 అవుతుంది. మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇక్కడ కూడా నెగిటివ్ వాల్యూ ఎలిమినేట్ చేస్తే దట్ ఈక్వల్ టు 12. ప్రతి కండిషన్ కూడా ఇంపార్టెంటేనండి. ఓకేనా, మీకు ఈజీ ప్రాబ్లం అనుకున్నదే మనం కొంచెం ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ అని చెప్పి 2x - 3k ఇలా 3 లైన్స్ ఇచ్చి కంకరెంట్ అని ఇచ్చారు. కంకరెంట్ అంటే ఒకే పాయింట్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్స్ని, సెట్ ఆఫ్ లైన్స్ని కంకరెంట్ అని అంటామండి. సరే, మనకి మ్యాథమెటికల్గా ఏం చేస్తాము, ఎక్స్ కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది 2, వై కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ k. అండ్ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 3, వై కోఎఫిషియంట్ -4, కాన్స్టెంట్ 13. అండ్ థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 8, వై కోఎఫిషియంట్ -11 అండ్ ఇది -33. ఈ బిట్లోని మిస్టేక్ ఉందనుకుంటా, ఈ బిట్లో మిస్టేక్ ఉందండి. ఇక్కడ యాక్చువల్లీ ప్లస్ కాదు, ఇది -13 అన్నమాట. ఓకే, సో ఇక్కడ -13 వస్తుంది, ఇది మీరు చూసుకోండి. అండ్ ఈ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేసేస్తాం, ఎందుకు ఆల్రెడీ కంకరెంట్ అని చెప్పి ఇచ్చేసారు కాబట్టి. ఒక్కొక్కసారి కంకరెంటా కాదా అని అడుగుతారు, అలాంటప్పుడు మనము చెక్ చేసి 0 వస్తుందో లేదో చూసుకోవాలి. ఓకేనండి, సరే ఇక దీన్ని డెట్ ఎక్స్పాండ్ చేసేసుకుంటే ఇంకా అడిగే తెలిసిందే కదండి, డెట్ ఎక్స్పాన్షన్ 2 ఇంటూ మనం మ్యాట్రిసెస్గా చేస్తాం కదా, 4 ఇంటూ 33 అంటే 132 -143 -3 ఇంటూ -99 + 104, అంటే నేను ఇంక మల్టిప్లై చేసేసి ఇక్కడ వాల్యూస్ వేస్తాను, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనండి, ప్లస్ k ఇంటూ -33 + 32 ఈక్వల్ టు 0. సో ఇంక మీరు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే k వాల్యూ అనేది -7 వస్తుందండి. ఓకేనా, ఇది మాత్రం క్వశ్చన్ మార్చుకోండి అంతే.
సరే, నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇఫ్ ద స్ట్రైట్ లైన్, చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి, అలాగే మనకు ఇంకో 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు టోటల్గా. ఇవి కంకరెంట్, మళ్ళీ సేమ్ ఇందాక చేసినట్టే. ఫస్ట్ ఈక్వేషన్లోని ఎక్స్ కోఫిషియంట్, వై కోఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లోని ఎక్స్ కోఫిషియంట్, వై కోఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్. థర్డ్ ఈక్వేషన్లోనూ ఎక్స్ కోఫిషియంట్ సి, ఏ, బి. ఓకేనండి. సో దీని యొక్క డిటర్మినెంట్ మనం 0కి ఈక్వల్ చేస్తాం, ఎందుకంటే కంకరెంట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డెట్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇంటూ చేసేయండి, ఏ ఇంటూ బీసీ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్, ఇక్కడ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి ప్లస్ సి ఇంటూ ఏబి అంటే ఏబిసి సిఏబి అవుతుంది. సిఏబి అన్నా బిఏసి అన్నా ఏబిసి అన్నా ఒకటే కదండి. మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ అంటే సి క్యూబ్ ఈక్వల్ టు 0. సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏబిసి 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 మొత్తం ఎన్ని ఏబిసి ఉన్నాయండి, 3 ఏబిసి అండ్ మైనస్ ఏ క్యూబ్ని మైనస్ బి క్యూబ్ని మైనస్ సి క్యూబ్ని మూడింటిని ఇటుపక్క పంపించేద్దాం. అప్పుడు ఏమైపోతాయి, ప్లస్ అయిపోతాయి కదా, అంటే ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఓకే, సో ఇందులో జాగ్రత్తగా చూడండి, ఆప్షన్స్ అన్ని కూడా చూసాక దగ్గరికి ఇచ్చాడు. మన కంగారులో ఫస్ట్ నేను ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. సరే, 3 ఏబిసి ఇదే కదండి ఆన్సర్. అది నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. ఇది ఆల్రెడీ మనం చేసేసామండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లైన్ ఏంటి, m4x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4x minus y is equal to 4x minus y plus 7 equal to 0 and second ఇది kx minus 5y minus 9 equal to 0. సరే, ఫస్ట్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఏమవుతుందండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి 4 బై కోఎఫిషియంట్ ఆఫ్ y -1 అంటే మనకి సింపుల్గా 4. అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఏమవుతుందండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే k బై కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే k/5. సో దట్ ఈక్వల్ టు, సరే ఇక మనం దాన్ని సింప్లిఫై చేసేస్తే సరిపోతుంది. ఇది ఎన్నో క్వశ్చన్, 16th క్వశ్చన్ కదా. ఓకే, ఒక్క నిమిషం అండి, అంటే కంప్యూటర్ ఇది కొంచెం కొత్త, మా ఫ్రెండ్ అడిగి తీసుకున్నాను. బోర్డు మీద చెప్పడానికి కొంచెం టైం ఎక్కువ అయిపోతుంది కదా, అవన్నీ గంటిగా వస్తున్నాయి, అందుకని చెప్పి క్వశ్చన్స్ అయ్యి నోట్ చేయడానికి టైం అయిపోతుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇదేమో మనకి కొత్త కదా కొంచెం, అందుకని. ఓకే, సరే అండి, మనకి tan θ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్కి సంబంధించి ఎప్పుడైనా సరే రెండు స్ట్రైట్ లైన్స్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ ఎంత, లేదంటే రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఇచ్చేసి ఏదైనా వాల్యూ అడిగినా కానీ ఈ ఫార్ములా తీసేసుకోవాలి. tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అన్నమాట. సో మాడ్యులస్ సింబల్. ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని ఇచ్చేసారు కాబట్టి tan 45 degrees ఈక్వల్ టు m1 అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, అవి m1 అంటే 4 మైనస్ m2 అంటే k/5 బై 1 ప్లస్ m1 అంటే 4 ఇంటూ m2 అంటే k/5. సో ఇది ఎలాగా, tan 45 అంటే ఎంతండి మనకి 1 కదా, అందుకని 1 ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసేద్దాం, లేదంటే దీన్ని అలా ఉంచేద్దాం, సింప్లిఫై చేయొద్దు. 4 మైనస్ k/5 బై 1 ప్లస్ దీన్ని ఇంటూ చేసేద్దామండి, 4 ఇంటూ కే 4k/5. దేన్ని సింప్లిఫై చేయొద్దు, అలా ఉంచేయండి. ఇది మాడ్యులస్ సింబల్. మోడ్ ఎలిమినేట్ చేసినప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి కదా, అంటే 4 మైనస్ k/5 బై 1 ప్లస్ 4k/5 ఈక్వల్ టు +1 ఒకసారి, అలాగే 4 మైనస్ k/5 బై
1 ప్లస్ 4k/5 ఈక్వల్ టు -1 ఒకసారి ఓకేనా. అంటే మోడ్ ఎలిమినేట్ తీసి ప్లస్ మైనస్ పెట్టుకున్నాం ఓకేనా. ఇప్పుడు రెండు మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఫస్ట్ 4 - k/5 ఈక్వల్ టు ఈ వాల్యూ మొత్తాన్ని కూడా ఇటు సైడ్కి పంపించేయండి. అంటే డెనోమినేటర్ కూడా దట్ సైడ్కి వెళ్ళిపోతే మల్టిప్లై అయిపోతుంది కదండి. అంటే 1 ఇంటూ ఈ మొత్తం వాల్యూ. సో ఇంక 1తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే కదండి వచ్చేది. అంటే 1 ప్లస్ 4k/5 అంతే కదా. ఇప్పుడు ఈ -k/5 ఇటుపక్క పట్టుకొచ్చేసి 1 ఇటుపక్క తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 4 - 1 ఈక్వల్ టు 4k/5. ఈ -k/5 ఇటుపక్క వచ్చేస్తే +k/5. 4 - 1 అంటే 3. డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ స్నాచ్ చేస్తే 4k + k 5k/5. 5 5 క్యాన్సిల్, k is equal to 3 విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆన్సర్. అండ్ ఇక దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే 4 - k/5 ఈక్వల్ టు -1 ఇంటూ దిస్ వాల్యూ అంతే కదండి. దీన్ని ఇంటిపక్క పంపించేస్తే ఇందాక చేసినట్టు అప్పుడు ఏమవుతుంది, -1 ఇంటూ 1 ప్లస్ 4k/5. సో 4 - k/5 ఈక్వల్ టు -1 ఇంటూ 1 అంటే +1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4k/5. ఇప్పుడు దీన్ని ఇటుపక్కకి 4 ఇటుపక్కకి ట్రాన్స్పోజ్ చేసేద్దాం. -4k/5 ఇటుపక్క వచ్చేస్తే ఏమవుతుందండి, +4k/5. ఇటుపక్క -k/5 ఉంది, దట్ ఈక్వల్ టు -1. ఈ 4ని ఇటుపక్క పంపించేస్తే -4 ఓకేనా. సరే నెక్స్ట్ డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 4k - k/5 ఈక్వల్ టు -5. 4k - k అంటే 3k/5 ఈక్వల్ టు -5. 5 ఇక్కడ డివైడ్ చేసినట్టు ట్రాన్స్పోజ్ చేస్తే 3k is equal to -25 and k is equal to -25/3. So 3, 3 or -25/3 is the answer. ఓకేనండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2x - 3y is the perpendicular bisector of the line joining అని చెప్పి 3, -4 and α, β అన్నారు. అంటే ఒక లైన్ ఉందండి, లేదంటే లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అన్నారు కదా. అంటే మనం ఒక లైన్ సెగ్మెంట్ వేసుకుందాం ఫస్ట్. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏంటి, 3, -4 అండ్ α, β అంట. ఈ లైన్ సెగ్మెంట్కి ఈ స్ట్రైట్ లైన్ ఏది 2x - 3y - 5 ఈక్వల్ టు 0 అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అంట. అంటే ఒక స్ట్రైట్ లైన్ పెర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. అండ్ ఈ స్ట్రైట్ లైన్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ సెగ్మెంట్కి సంబంధించిన మిడ్ పాయింట్ని ఇంటర్సెక్ట్ చేసింది. పర్పెండిక్యులర్ అంటే ఎగ్జాక్ట్గా సగానికి కట్ చేసింది అన్నట్టు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే డయాగ్రామ్ నేను కొంచెం మార్చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఎలా వేస్తున్నానండి, స్ట్రైట్ లైన్ ఎలా అంటే రివర్స్ చేశానంటే పాయింట్ ఇదేమో 3, -4 అండ్ ఇదేమో α, β. ఓకే, ఇలా ఎందుకు వేసానంటే ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటండి, 2x - 3y - 5 ఈక్వల్ టు 0 ఓకేనా. సరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది స్ట్రైట్ లైన్, ఇదేమో ఒక పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరంలో ఈ పాయింట్ ఉందో ఈ కింద పాయింట్ కూడా ఇక్కడ నుంచి అంతే దూరంగా ఉంది. అదేంటి నువ్వెలా చెప్తావంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు కదా ఈ లైన్ని, అంటే ఎగ్జాక్ట్గా మిడిల్కి కట్ చేసింది, అంటే మిడ్ పాయింట్ నుంచి పాస్ అయింది. సో ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది ఓకేనా. అండ్ ఈ పెర్పెండిక్యులర్గా ఉన్నాయి ఓకేనండి. సో నేను ఇమేజ్ చెప్పినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను. ఇమేజ్ అంటే ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్కి ఒక సైడ్ ఒక పాయింట్ ఎంత దూరంగా అయితే ఉందో దాని ఆపోజిట్ సైడ్లో అంతే దూరంగా ఇంకొక పాయింట్ ఉంటే అప్పుడు ఈ పాయింట్ని దీనికి ఇమేజ్ అని చెప్తాము. ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది అని చెప్పాం. అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఇమేజ్ ఆఫ్ ద లైన్
ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అనేది దాన్నే మనకి ప్రాబ్లమ్గా ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని x1, y1 అనుకుందామండి. ఇమేజ్ ఇన్ జనరల్గా మనం ఏమనుకుంటాం, h, k అంతే కదా. అండ్ దీన్ని a అని, దీన్ని b అని, దీన్ని c అని అనుకుంటాం. సో ఇమేజ్ ఫార్ములా ఒకసారి వేసుకుందాం. ఏంటండి, h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus 2 into a x1 plus b y1 plus c by a square plus b square. ఓకేనా అండి. సరే, సో h మైనస్ h అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఒక్క నిమిషం. h అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఆల్ఫా మైనస్ x1 అంటే 3 బై a అంటే 2 దట్ ఈక్వల్ టు k అంటే బీటా మైనస్ y1 అంటే -4 బై b అంటే -3. చూడండి జాగ్రత్తగా కోఎఫిషియెంట్స్ అవిని. ఓకేనండి. దట్ ఈక్వల్ టు -2 ఇంటూ a x1, a అంటే 2, x1 అంటే 3 ప్లస్ b అంటే -3 ఇంటూ y1 అంటే -4 ప్లస్ c అంటే ఇక్కడ యాక్చువల్గా c కూడా -5 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్. ఇంక దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అండి. సో ఇంక దీన్ని చేసేద్దాం ఫస్ట్. 2 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి మనకి 6, -3 ఇంటూ -4 అంటే ఎంత అవుతుందండి +12. 6 + 12 అంటే 18, 18 - 5 అంటే ఎంతండి మనకి టోటల్గా ఈ వాల్యూ వచ్చేసరికి 13 అవుతుంది. ఓకే, అండ్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 అంతే కదా. 9 + 4 అంటే ఎంత మళ్ళీ 13. సో ఈ 13 క్యాన్సిల్ అంటే ఎంత మిగులుతుందండి -2. ఓకేనండి. నెక్స్ట్ మనము వీటిని సెపరేట్గా ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ అంటే ఈ వాల్యూని దీనికి ఈక్వల్ చేస్తాం, ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్స్ ఉన్నాయి కదా. అండ్ బీటా మైనస్ ఇంటూ మైనస్ +4 కదండి బై -3 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఆల్ఫా -3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 అంటే -4. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 అంటే పంపించేస్తే -4 + 3. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1. అలాగే బీటా +4 ఈజ్ ఈక్వల్ టు -3 అంటే పంపించేస్తే ఇక్కడ డివైడ్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లై చేస్తుంది అంటే -2 ఇంటూ -3 అంటే +6. అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు +4 అంటే పంపించేస్తే 6 - 4. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, బీటా ఈజ్ ఈక్వల్ టు +2 ఇచ్చారు. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1 + 2 దట్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. మోస్ట్లీ ఇది మనం మిస్టేక్ చేసేస్తూ ఉంటామండి, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ అనగానే మీకు ఈ ఫామ్లో ఉండాలి. ax + by + c1 = 0, ax + by + c2 = 0. కేవలం కాన్స్టెంట్లో మాత్రమే డిఫరెన్స్ రావాలి, డిఫరెంట్ కాన్స్టెంట్స్ ఉండాలి. ఇలాంటప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అంటే c1 - c2 బై √a² + b² అని రాస్తామండి. కానీ ఇవి ప్యారలల్ లైన్స్ అన్నాడు, కానీ అంత మాత్రాన x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా లేవు చూసారా. అందుకని మనం ఏం చేయాలి, ఫస్ట్ వాటిని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియెంట్ 6 ఉంది, y కోఎఫిషియెంట్ 4 ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియెంట్ 3 ఉంది, y కోఎఫిషియెంట్ 4 ఉంది. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 1ని 2తో ఇంటూ చేశాను అనుకోండి, ఏమవుతుందండి 2 × 3x 6x ప్లస్ 2 × 4y 8y మైనస్ 2 × 3 6 = 0. అంటే ఈక్వేషన్ ఉన్న ప్రతి టర్మ్ని కూడా మనము 2తో ఇంటూ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ 6x ప్లస్ 8y మైనస్ 1 = 0. ఇప్పుడు చూడండి ప్యారలల్ లైన్స్గా ఉన్నాయా. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. d = c1 - c2. c1 అంటే -6 మైనస్ c2 అంటే -1 బై √a² + b² అంటే 6² 36 ప్లస్ 8² 64
అండ్ ఇక్కడ మోడ్ ఉంటుందండి, డిస్టెన్స్ కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్, అంటే -6 + 1 ఎంతండి -5. మోడ్ ఎలాగ ఉంటుంది కాబట్టి +5 అయిపోతుంది. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 100 అంటే 36 + 64 అంటే 100. మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. 5/10 అంటే 1/2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ ప్రీవియస్ పేజ్ ఉండిపోయిందా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ అండర్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఈ క్వశ్చన్ మీకు చాలాసార్లు ఇస్తున్నానండి. చూడండి, మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, ఆ ప్లస్ పిని ఇటు పక్క తీసుకొచ్చేస్తే -p = 0. దీని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ వై -p = 0. ఇది ఇప్పుడు ఏ ఫామ్ కింద చూడండి, ఏఎక్స్ ప్లస్ by ప్లస్ సి = 0. సో ఈ ఫామ్లో ఉండేటువంటి స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్తో ఫామ్ అయ్యేటువంటి ఏరియాకి సంబంధించి ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్కి సంబంధించిన ఏరియా ఫార్ములా ఏంటండి, ఏరియా = ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ½ c²/ab. ఓకే, దట్ = ½ c². c అంటే ఎంతండి ఇక్కడ మనకి -p కదా. సో -p ఇంటూ -p/ab. a అంటే కాస్ ఆల్ఫా ఇంటూ b అంటే సైన్ ఆల్ఫా. జాగ్రత్తగా సింప్లిఫై చేయండి దీన్ని. దట్ = మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, p ఇంటూ p అంటే p². ఇక్కడ 2 ఉంది కదా డినోమినేటర్లో, ఈ డినోమినేటర్లో ఉన్న 2ని డినోమినేటర్లో ఉన్న వాల్యూతో ఇంటూ చేసేస్తే 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, అవునా కదా. సరే, ఇప్పుడు దట్ = p²/2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పానండి. 2 సైన్ తీటా కాస్ తీటా ఉంటే దీని ప్లేస్లో మనము సైన్ 2θ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఉంటే దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, సైన్ 2 ఆల్ఫా. సో విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనండి, ఒకసారి చెక్ చేద్దాం ఆప్షన్స్ కూడా. చూడండి, p² sin 2 ఆల్ఫా. ఇక్కడ మనకి మాడ్యులస్ పీకి ఎందుకు లేదంటే ఒకసారి అది కూడా చూద్దాము. ఇప్పుడు ఇక్కడ p అనేది >0 అయినా <0 అయినా మైనస్ ఇంటూ p ఇంటూ -p చేస్తున్నప్పుడు -p² కదండి. సో స్క్వేరింగ్ ఉండడం వల్ల అఫ్కోర్స్ ఇది నెగిటివ్ అయినా కానీ పాజిటివ్ అయిపోతుంది. అందుకని ఇంకా మోడ్ తీసేసాం అన్నమాట. కంపల్సరీ ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది అన్నప్పుడు మనం ఇంకా మోడ్ పెట్టుకోమండి. కానీ ఇక్కడ మీకు సైన్ 2 ఆల్ఫా ఉందా, ఇది పాజిటివ్ నెగిటివ్ తెలియదు. మనకి ఎందుకు తెలియదు, సైన్ అనేది పాజిటివే కదా అంటారేమో. ఆల్ఫా వాల్యూ బట్టి, అంటే ఆల్ఫా అంటే అక్కడ యాంగిల్, ఆ యాంగిల్ బట్టి మనకి అది పాజిటివా నెగిటివ్ అని తెలుస్తుంది. మనకి ఇక్కడ యాంగిల్ ఏంటనేది ఇవ్వలేదు, క్వశ్చన్లో ఏమి కూడా యాంగిల్కి సంబంధించి ఏమి కండిషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అది నెగిటివా పాజిటివ్ అనేది తెలియదు. కాబట్టి మీకు ఆప్షన్లో p² మోడ్ ఇవ్వకుండా ఓన్లీ కింద దానికి మాత్రమే మోడ్ ఇచ్చారు. ఓకేనండి, సరే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. సో లైన్స్ ఒకసారి రాసేసుకుంటే 2x + y + 4 = 0. అండ్ అందులో ఫస్ట్ x కోఎఫిషియంట్ రాసుకుంటున్నానండి, తర్వాత y కోఎఫిషియంట్, అంటే y అంటే +y -3x కాబట్టి -3x + y. 7 ఇటు పక్క తీసుకొచ్చేస్తే -7 = 0. సో స్లోప్స్ కట్టేద్దాం. m1 = కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 2 కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 1. సో దట్ = -2. అండ్ దీని స్లోప్ ఏమవుతుందండి, కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే -3 కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 1. సో ఎంతది -2, 3. సరే, ఇప్పుడు tan θ = m1 - m2/1 + m1 × m2. సో దట్ m1 అంటే ఎంతండి, -2 m2 అంటే 3/1 + m1 అంటే -2 × m2 అంటే 3. సో tan θ = -2 - 3 అంటే -5/1 + 2 × 3 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 - 6 అంటే ఇది కూడా మనకి -5. సో -5 క్యాన్సిల్. ఇంకా ఎలాగా 1 కాబట్టి అది పాజిటివ్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా 1. సో tan θ = 1 అంటే θ ఎంత అవుతుందండి, π/4 విచ్ ఈజ్
45 degrees. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మా వీడియో అయితే కంప్లీట్ అయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.